మన టీవీ ఎమ్మిగనూరు పట్టణంలో ముమ్మరంగా కొనసాగుతున్న టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పట్టణంలోని 34వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు సూచనల మేరకు ఎమ్మిగనూరు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశాలతో ఎమ్మిగనూరు పట్టణంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. టీడీపీ సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల బీమా సౌకర్యం కల్పించిన టీడీపీ అధిష్టానానికి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు సభ్యత్వం చేసుకుంటున్నట్లు వారు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ప్రజలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ నాయకులు కేఎండి ఫరూక్, షాబీర్, మున్నా, దేవమ్మ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఒక 5 నిమిషాలు దాకా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ టీడీపీ సభ్యత నమోదు చేసుకునే వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం ఉంది. దీనికి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలా. ఏమన్నా మనకి కుటుంబంలో జరిగితే 100 రూపాయలు సభ్యతం చేసుకుంటే మీకు 5 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ నుండి వస్తుంది. దానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఆయన తనయుడు నారా లోకేష్ బాబు గారు, మళ్ళీ మన ఎమ్నూరులో మా ఎమ్మెల్యే గారు జయనాగేశ్వరరెడ్డి గారు వారు కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ సభ్యత కార్యక్రమం జరుగుతున్నాయమ్మా. మీకు అన్ని విధాల పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఏమైనా కానీ మీరు డైరెక్ట్గా కావాలంటే ఎమ్మెల్యే గారి జయనాగేశ్వరరెడ్డి గారి ఇంటి దగ్గర పోతే ఆయన స్వయంగా మాట్లాడి మీకు అందిస్తారు. మీరు స్వయంగా మద్దతు దళారీల్లో వాళ్ళతో ఎవరు కలిసొద్దండి, మన ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళని పిలుచుకుని వస్తే సార్ దగ్గర వాళ్ళు ఇప్పిస్తారు. మీరు ఏమమ్మా ఒక్కో మనిషి కొంత ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చెప్పండి. ఏమ్మా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు పెద్ద కొడుకు ఈ రాష్ట్రంలో, మన ఎమ్నూరులో మా జయనాగేశ్వరరెడ్డి సార్ గారు మీకు చిన్న కొడుకు, అన్ని విధాలుగా అండగా ఉంటాడు. ఏమమ్మా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. మీరు మాకి తెలుగుదేశం పార్టీ ఓకేమ్మా. ఇంటికి కూడా 5 లక్షలు కదా జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు, అలాగే మన కూటమి నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో పాలన ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమయ్యే సంక్షేమ కార్యక్రమాలు అందించే దిశలో ప్రజల వద్దకే పాలన కొనసాగుతుంది. మన అందులో భాగంగానే మన ఎమ్మిగనూరు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి ఆదేశానుసారంగా ఈరోజు 34వ వార్డులో తెలుగుదేశం పార్టీ సభ్యత్వము ముమ్మరంగా జరిగింది. మళ్ళీ అనేక మంది వాళ్ళే స్వతహాగా వచ్చి మేము తెలుగుదేశం పార్టీలో మాకు సభ్యత్వం ఇవ్వండి అని చెప్పి రావడం జరుగుతుంది. వాళ్ళకి తెలుగుదేశం పార్టీ తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతూ
వారిని ఈరోజు సభ్యతలను చేయడం జరిగింది. పట్టణంలో ఇప్పటికే చాలా వరకు ముమ్మరంగా సభ్యతలు కొనసాగుతున్నాయి. మన ఈ సభ్యత్వానికి ఒక ప్రధాన ప్రాధాన్యత ఉంది. మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్న సభ్యతలపై ప్రతి సభ్యత్వం పొందిన వ్యక్తికి 5 నుండి 6 లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా కానీ సహజ మరణం కానీ జరిగితే వారికి ఆ డబ్బులు అందుతాయి. సభ్యత్వం తీసుకున్న వారికి మాత్రమే ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వారికి ప్రమాద బీమా కానీ సాధారణ మరణం కింద కానీ 5 లక్షల రూపాయల వరకు వాళ్ళకి బీమా సౌకర్యం ఉంటుంది. మళ్ళీ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. మన ఎమ్మిగనూరులో జరుగుతున్న అభివృద్ధి, మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఎప్పుడు ఏనాడు జరగని విధంగా గత పాలకుల విధానాలతో అనేక సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడినాయి. మళ్ళా నవ్యాంధ్ర సారథి రథసారథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతిని చూసి ప్రతి ఒక్కరూ హర్షిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ పాలనలో అనేక కార్యక్రమాలకు తిరోధకాలు పెట్టి సంక్షేమాలు గాలికి వదిలేసి ప్రజలకు పట్టించుకొని పాపన పోలేని దుస్థితి. మళ్ళీ ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకుని వచ్చి ఈరోజు అనేక మంది పెన్షన్లను 4,000 రూపాయలు పెంచి ఈరోజు వాళ్ళకి వృద్ధులకు కానీ వితంతువులకు కానీ వికలాంగులకు కానీ అనేక పేద సామాన్య మధ్యతరగతి వర్గాలకు 4,000 పెన్షన్లు అందించిన ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వానికి తగ్గుతుంది. మన ఎమ్మిగనూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథరెడ్డి ముమ్మరంగా అనేక వార్డులలో కానీ అనేక గ్రామాలలో కానీ బస్సులు లేని కుగ్రామాలలో సైతం ఈరోజు బస్సులు ఏర్పాటు చేసి ఇప్పటికే 16 బస్సులు నూతనంగా తేవడం జరిగింది. మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథరెడ్డి గారు మన అనేక గ్రామాల్లో బస్సులు కూడా పోని విధంగా పల్లె వెలుగు కానీ అనేక బస్సులు కూడా తేవడం జరుగుతుంది. మళ్ళీ అనేకమైన విధాలుగా ఈరోజు కర్నూలుకి పోవాలంటే చాలా వరకు ప్రజలు ఇబ్బంది పడేది వాహనాలు. మళ్ళా అంబులెన్స్ పోవాలంటే 1.5 గంటల పట్టేది. ఇప్పుడు ఈ రోడ్డు నుండి కర్నూలు వరకు డబుల్ రోడ్డు మన గౌరవ శాసనసభ్యులు వేపించడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు అన్ని ముమ్మరంగా పనులు సాగుతున్నాయి. మళ్ళీ తాగునీరు సాగునీరు అన్ని విధాలుగా ఈరోజు అభివృద్ధి జరిగిందంటే మన ఎమ్మిగ నియోజకవర్గంలో ఒక బివి కుటుంబం జరిగింది. గతంలో మన గౌరవ శాసనసభ్యులు తండ్రి గారు మాజీ మంత్రివర్యులు బివి మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మిగరు సస్యశ్యామలంగా అభివృద్ధి జరగడం జరిగింది. మన ఆశయ సాధన కోసం మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథరెడ్డి గారు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మళ్ళీ ఈ సందర్భంగా అనేక మంది మన గౌరవ శాసనసభ్యులు చేస్తున్న అభివృద్ధిని చూసి అనేక మంది టీడీపీలో చేరడం జరుగుతుంది. కొత్త వ్యక్తులు కూడా సభ్యతలు చేసుకోవడం జరుగుతుంది. మన వారికి తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఆహ్వానించి వారికి క్రియాశీలక సభ్యతలు చేయడం జరుగుతుంది. మళ్ళీ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ సభ్యతలు తీసుకుని వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా వారికి అన్ని విధాలుగా తెలుగుదేశం పార్టీ తోడు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం.